బండి సంజయ్ వెంటనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఏదో సంకల్ప యాత్రని దేశాలు పట్టుకుని మండలాలు పట్టుకుని తిరుగుతూ కరీంనగర్ ముద్దు బిడ్డ అయినటువంటి మాజీ ఎంపీ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. వెంటనే బండి సంజయ్ నిజంగానే నువ్వు తల్లిదండ్రులకు పుట్టినోడు అయితే వెంటనే నువ్వు పొన్నం ప్రభాకర్ గారి కుటుంబానికి కానీ పొన్నం ప్రభాకర్ గాని క్షమాపణ చెప్పాలి. లేని ఎడల నీ సంకల్ప యాత్రని తిరుగుతున్నావో ప్రతి ఊళ్ళో గాని ప్రతి మండలంలో గాని గల్లీ గల్లీకి నిన్ను అడ్డుకొని తరిమి కొడతారు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుర్తు చేస్తున్నాం. బిడ్డ బండి సంజయ్, నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా గెలిచి మా కరీంనగర్ జిల్లాకు ఏం చేసినావో అది తెలియదు. నీకు దమ్ముంటే మా ఇల్లంతకుంట మండలం రా, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంపీ నిధుల నుండి ఎన్ని నిధులు తెచ్చినావు, ఏమి చేసినావో మేము చెప్తాం. నీకు తెలియలేదు. అసలు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ని మండలాలు ఉన్నాయి, ఏ మండలానికి ఏం చేసినా అని తెలియదు. ఒక మసీదులు తవ్వుదాం, గుళ్ళు కడదాం, గుళ్ళు చేద్దాం అన్నాడు తప్ప మీ బీజేపీలు చేసేది ఏది కూడా లేదు. ఎలక్షన్లు వచ్చినాయంటే ఏదో ఒక దేవుని పేరు పెట్టుకోవడం, తిరగడం తప్ప ఈసారి రాముడి పేరు చెప్పకుండా మీరు ఓట్లాడే దమ్ము మీకుందా అని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం. ప్రతిసారి ఏదో ఒక దేవుని పేరు చెప్పుకోవడం, ఓట్లు దండుకోవడం, రాజకీయంకు రావడం. నువ్వు పొన్నం ప్రభాకర్ విమర్శించే స్థాయి కాదు బండి సంజయ్, గుర్తు పెట్టుకో. తెలంగాణ రావడానికి కారణం ముఖ్య పోషించిన పొన్నం ప్రభాకర్ గారు. ఆయన పార్లమెంట్ లో కళ్ళు పోతున్నాయని చూడకుండా కూడా అధికారం ఉన్న పార్టీని ఎదిరించి కొట్లాడి మనకు తెలంగాణ పెట్టిన ఘనత పొన్నం ప్రభాకర్ గారు. ఇకనైనా నువ్వు పొన్నం ప్రభాకర్ గారి పేరు మీద గాని ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, అవాకులు చవాకులు వేసినా, బిడ్డ బండి సంజయ్ రాబోయే రోజుల్లో ఇంకా 2 నెలలైతే ఎలక్షన్ ఉన్నది. నీకు గోరి కడతారు కరీంనగర్ జిల్లా ప్రజలు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏమి చేయలే, ఒక మాటలు తప్ప నీ దగ్గర ఏమి చేతులు లేవు. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినావు నాయన? మా ఇల్లంతకుంట మండలానికి ఏం చేసినావు? ఎన్నిసార్లు వచ్చిపోయినావు ఒకసారి గుర్తు చేసుకో. 5 సంవత్సరాలల్లా 2-3 సార్లు వచ్చినావో లేదో నీకు కూడా తెలియదు. అసలు ఇల్లంతకుంట మండలం నీ జిల్లాలో ఉందా అనుకుంటున్నావా లేదనుకుంటున్నావు? బండి సంజయ్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారి. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!